Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes we are explaining about the Shahanai and about Bismillah Khan family, right? Let's see how his life is entered into the Shahanai. So let's see that the young boy took to music early in life. Because you need the young boy. Who is the young boy here? The young boy is the Ustad Bismillah Khan. Tana life lo ki chala tondoragane music ni teesukodam anedi jarigindi. At the age of 3, when his mother took him to his maternal uncle's house in Benares, now Varanasi, Bismillah was fascinated watching his uncles practice the Shahanai. Chudandi ikkada manam chusukunnatlaite, see, so early in life అంటే చాలా తొందరగానే తన లైఫ్ లోకి ఏం చేశాడు, షహనాయిని తీసుకోవడం అనేది చేశాడు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 3 అంటే 3 years ఉన్నప్పుడు, when he had the 3 years, when his mother took him to the maternal uncle, తనకి ఆ అంకుల్ అంటే ఒక మామ అవుతారు, అంటే తన వరసలలో వాళ్ళ మామ అవుతారు, వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఆమె వాళ్ళ మదర్. ఇస్ బెనరస్ అంటే ఇక్కడ వారణాసి అంటాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఆ యొక్క ఊరిని ఏమంటాం, వారణాసి అంటాం. ముందేమనే వాళ్ళంటే బెనరస్. బిస్మిల్లా వాస్ ఫ్యాసినేటెడ్ అంటే చాలా అట్రాక్ట్ అయ్యాడు, చాలా సంతోషించాడు తను చూసిన వెంటనే. వాచింగ్ హిస్ అంకల్స్ ప్రాక్టీస్ ద షహనాయ్ అంటే అతను ప్రాక్టీస్ చేసేవాడు. ఎవరు? హిస్ మ్యాటర్నల్ అంకుల్. హూ ఇస్ ద పర్సన్? వి డోంట్ నో. హిస్ అంకుల్ ఈస్ ప్రాక్టీసింగ్ విచ్ వన్? షహనాయ్. షహనాయ్ ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బిస్మిల్లా ఖాన్ ఏం చేశాడంటే, ఈస్ గెటింగ్ మోర్ అట్రాక్టెడ్ అండ్ ఆల్సో అబ్జర్వ్డ్ సో ఇక్కడ చూడండి, విత్ హిస్ అంకల్స్ అండ్ సూన్ బిస్మిల్లా స్టార్టెడ్ అకంపెనింగ్. సో ఇక్కడ చూడండి, అకంపెనింగ్ అంటే ఏంటి? అతనితో తోడుగా అంటే ప్రాక్టీసింగ్ బోత్ అంటే ఇద్దరు కలిసి హీస్ అంకల్ అలీ బక్స్ టు ద విష్ణు టెంపుల్ బనారస్, వేర్ బక్స్ వాజ్ ఎంప్లాయిడ్ టు ద హెల్ప్ ప్లే ఆఫ్ షహనాయ్ అంటే అలీ బక్స్. సో ఇక్కడ చూడండి, మ్యాటర్నల్ అంకల్ పేరు ఇప్పుడు తెలిసింది, ఎవరతను? అలీ బక్స్. టు ద విష్ణు టెంపుల్ ఆఫ్ ద బనారస్ వేర్ బక్స్ వాజ్ ఎంప్లాయిడ్ అంటే పనిచేయడం, అంటే అతనితో పాటు కలిసి అలీ బక్స్ తో కలిసి బిస్మిల్లా ఖాన్ ఏం చేశాడంటే అక్కడ విష్ణు టెంపుల్ లో షహనాయి వాయించడానికి వెళ్ళేవాడు. విష్ణు టెంపుల్ లో షహనాయిని వాయించడానికి వెళ్ళేవాడు. అలీ బక్స్ వుడ్ ప్లే ద షహనాయ్ అండ్ బిస్మిల్లా వుడ్ సిట్ క్యాప్టివేటెడ్ ఫర్ అవర్స్ ఆన్ ఎండ్. క్యాప్టివేటెడ్ అంటే కొన్ని గంటలైనా కూడా, దర్ ఈస్ పేషెన్సీ, చాలా ఆనందంతో పేషెన్సీతో అతను ఏం చేసేవాడు, ఆ బిస్మిల్లా ఖాన్ ఏం చేసేవాడు చూడండి, షహనాయ్ బిస్మిల్లా వుడ్ సిట్ క్యాప్టివేటెడ్ ఫర్ అవర్స్ ఆన్ ఎండ్ అంటే ఎన్ని గంటలైనా కూడా, లాంగ్ టైం వితౌట్ స్టాపింగ్ అంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతనితో పాటు అతను కూడా ప్రాక్టీస్ చేసేవాడు. స్లోలీ హీ స్టార్టెడ్ గెటింగ్ లెసన్స్ ఇన్ ప్లేయింగ్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ వుడ్ సిట్ ప్రాక్టీసింగ్ త్రూ అవుట్ ద డే. స్లోలీ అంటే నెమ్మదిగా ఏం చేశాడు, తను కూడా స్టార్ట్ చేశాడు. ఏంటి? ప్లేయింగ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ని? షహనాయ్. ఏక ఇన్స్ట్రుమెంట్ ని, షహనాయ్ ని. సో స్టార్టెడ్ గెటింగ్ లెసన్స్ త్రూ అవుట్ ద డే అంటే ఏంటి ఇక్కడ? టోటల్ గా డే మొత్తము ఏం చేయాలనుకుంటున్నాడు? హీ వాంట్ టు స్టార్టెడ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే అతనికి ఆల్మోస్ట్ టెంపుల్ ఆఫ్ త్రూ అవుట్ ద డే అంటే for years to come the temple and Balaji, Mangalamaya and banks of the Ganga become the young apprentice's favorite haunts where he could practice in the solitude ante single ma. Solitude is nothing but single అంటే lonely, ఒక్కడే అని. సో ఇక్కడ చూడండి, అతను అంటున్నాడు, ఏమంటున్నాడంటే తన టెంపుల్స్ లో బాలాజీ as మంగళమాయ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్స్ లో వెళ్ళి ఏం చేసేవాడు? హీ కెన్ ప్లే ద షహనాయి. అలాగే
హిస్ ఫేవరెట్ హ్యాండ్స్, అంటే తన యొక్క ఫేవరెట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఆ ప్లేసెస్ లో యంగ్ అప్రెంటిస్ అతను వెళ్ళి ఏం చేసేవాడు అంటే ప్రాక్టీస్ చేసేవాడు. అది కూడా ద గంగా రివర్ గంగా దగ్గర వెళ్ళి అతను ఏం చేసేవాడు అంటే తను ఒక్కడే కూర్చొని అక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది చేసేవాడు. సో ద ఫ్లోయింగ్ వాటర్ ఆఫ్ ద గంగా ఇన్స్పైర్డ్ హిమ్ టు ఇంప్రొవైజ్ అండ్ ఇన్వెంట్ రాగాస్ దట్ వర్ ఎర్లీ కన్సిడర్డ్ టు బి బిహైండ్ ద రేంజ్ ఆఫ్ షహనాయ్. సో ఇక్కడ చూడండి ఇతను అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఇన్స్పైర్డ్ అంటే అతనిని చాలా ఆకర్షింపచేసి ఇంకొకటి కొత్త కొత్త రాగాలు అనేది, ఇంప్రొవైజ్ అంటే తనని ఇంకా బాగా దాన్ని ప్లే చేసే విధంగా, దేన్ని షహనాయిని ఆ విధంగా రావాలి అనేసి తయారు చేశాడు. సో అండ్ ఇన్వెంట్ రాగాస్, అండ్ ఇన్వెంట్ అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంట్ అంటే కొత్తగా కనిపెట్టడం. రాగాస్ దట్ వర్ ఎర్లియర్ కన్సిడర్డ్ టు బి బిహైండ్ ద రేంజ్ ఆఫ్ ద షహనాయ్, అంటే దాని మించి, అంటే బిహైండ్ ద రేంజ్ ఆఫ్ షహనాయ్ అంటే రేంజ్, తన యొక్క రేంజ్ అనేది కొంతమందికి ఇంతవరకే చేయాలంటుంది కదా, దాన్ని మించి వెళ్ళడము. షహనాయిలో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద రాగాస్ అనేది తీసుకురావచ్చు అనేసి ఎవరైతే కనిపెట్టారు ఇక్కడ, బిస్మిల్లా ఖాన్ ఇక్కడ కనిపెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పారాగ్రాఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ యొక్క ఈ పారాగ్రాఫ్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.